నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్క ఉంది. ఆ తిక్క లెక్క ఒక దగ్గర ఉంటే సగం ఉంటుంది, కానీ ఈయన తిక్క లెక్క మాత్రం వేరే విధంగా ఉన్నాయి. ఒక ట్రైనీ ఐపీఎస్ స్థాయి అంటే దేశంలో ఉన్న కొంత ప్రజల్ని కూడా రాజకీయ నాయకుల్లా రూల్ చేయాల్సి ఉంటుంది. అంటే పబ్లిక్ అవేర్నెస్ కానీ పబ్లిక్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ఐపీఎస్లకు ఉంటుంది. ఇలా ప్రజల్ని రూల్ చేయాల్సిన ఒక ఐపీఎస్ఏ సభ్య సమాజానికి ఒక నీచమైన సమాధానం చెప్తుండు. అయితే ఈ కేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం కొనసాగిందని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి అయితే గతంలో కూడా ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి ఒక ట్రైనీ ఐపీఎస్ అంటే దగ్గర ఒక ఐఏఎస్ స్టేజ్ వరకు ఈయన ఎదిగిన ఆ కష్టం కానీ ఆ సక్సెస్ కానీ చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అయితే గతంలో ఈయనకి ఒక పిచ్చి అలవాటు ఉంది. ఆ పిచ్చి అలవాటు కాస్త ఆ హీరోగా ఉన్న ఆయన్ని జీరో దాకా గుంజుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో అతను ట్రైనింగ్ అయ్యే క్రమంలో ఒక మహిళతో అతను ప్రేమాయణం కొనసాగించాడు. ఆ ప్రేమ కూడా ఇప్పుడు బెడిసి కొట్టింది. ఆ బెడిసి కొట్టిన ప్రేమ ఇప్పుడు రివర్స్ అయ్యి అతన్ని గద్దె దించి గల్లీకి చేర్చిందని చెప్పుకోవచ్చు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కూడా ప్రేమగా వెళ్ళింది. ఆ ప్రేమగా వెళ్ళిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి తనను వదిలేశాడు. ఆ వదిలేసిన తర్వాత ఏదైతే సంబంధిత మహిళ ఉందో ఆమె వేరే వివాహం చేసుకుంది. అయితే వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆ మహిళని వేధిస్తూ అసభ్యకరమైన మెసేజ్లు పెడుతూ లైంగికంగా కలవాలి అంటూ అసభ్య పదజాలంతో అతను మెసేజ్ చేసేవాడు. అయితే ఇదే క్రమంలో కూడా తన భర్తకి విడాకులు ఇచ్చి మళ్ళీ తిరిగి నా వద్దకు రా అని ఏదైతే సంబంధిత మహిళ ఉందో బాధితురాలు ఆమె కూడా మాట్లాడింది. అయితే ఈ విధంగా ఇతను మాట్లాడడం పట్ల ఆ బాధిత మహిళ అతని పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. 2-3 సార్లు అతనికి చెప్పిన అతని వైఖరిలో ఏ విధమైన మార్పు లేదు. అయితే ఇదే ఈ మహిళ అతనితో వెళ్ళి మాట్లాడదలుచుకుంది. ఈ మాట్లాడే క్రమంలో అయితే వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న ఫొటోస్ వీడియోస్ చూపిస్తూ బెదిరిస్తూ తనపై లైంగికంగా దాడి చేయడానికి అతను ప్రయత్నించాడని ఆ బాధిత మహిళ వాపోయారు. అయితే ఇదే క్రమంలో అతనితో మాట్లాడి ఏదైనా ఒక కంక్లూజన్ తెచ్చుకోవాలని ఆ మహిళ అతన్ని కలవడానికి వెళ్ళింది. అయితే కలవడానికి వెళ్ళిన క్రమంలో అతను బెదిరిస్తూ లైంగికంగా నాతో కలవాలి అని తనని బెదిరిస్తూ ఆ ఫోన్లో ఉన్న వీడియోస్ అవి చూపిస్తూ తను ఎంతకి చెప్పినా తను లొంగకపోవడం, ఆ తర్వాత కూడా నాకు పెళ్ళైంది నన్ను వదిలేయండి, మీ కెరియర్ ఇబ్బంది పడుతుంది, ఇంకా నన్ను టార్చర్ చేయకండి అని ఆ మహిళ కూడా వార్నింగ్ ఇచ్చినా తను వినకపోగా ఏదైతే తన రూమ్లో ఉన్న ఒక కత్తితో తనపై అఘాత్యానికి పాల్పడ్డాడని చెప్పొచ్చు. అయితే ఇదే క్రమంలో ఆ మహిళ కూడా ఇతని టార్చర్ భరించలేక అత్తపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది. ఈ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డి కొన్ని రోజులు పరారులో ఉన్నారు. ఆ పరారులో ఉన్న తర్వాత కూడా పోలీసులు అతని కోసం గాలింపు చేశారు. ఆ గాలింపులు చేసిన తర్వాత అతను దొరకబట్టి అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి తెలంగాణలో ఒక సంచలనం రేపిందని చెప్పొచ్చు. కోర్టు కూడా ఈ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే ఎందుకు ఆ విధంగా మహిళకు చేసావు అంటే అతని ఫోన్లో ఇంకా చెక్ చేస్తే ఈ మహిళల లిస్ట్ అనేది దాదాపు 50 వరకు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అయితే ఎందుకు ఇలా మహిళలతో నువ్వు సన్నిహితంగా ఉంటున్నావు అని కోర్టు ప్రశ్నించగా వాళ్ళు ఐ లవ్ యూ చెప్తే నేను ఓకే చెప్పా, అందులో ఏం తప్పు ఉంది అని ఇలా కోర్టుకు రివర్స్ ఆన్సర్స్ ఇచ్చారు. అయితే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుని కుదుర్కి రావాలి, ఈ నిందితుడికి శిక్ష పడాలి అని కోర్టు అయితే దాఖలాలు ఖరారు చేసి ఈ కేసుకు సంబంధించిన విచారణని వాయిదాకి వేసింది. అయితే ఇదే క్రమంలో తెలంగాణ సిపి సజ్జనారు ఏదైతే ఈ ఉదయ్ కృష్ణ రెడ్డిని కలిసి అతనితో విచారణ కొనసాగించారని చెప్పవచ్చు. అయితే ఈ విచారణలో ముఖ్యంగా అతను వాడిన కత్తి ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు, అదే క్రమంలో ఫోన్లో ఉన్న వీడియోస్ వీటికి సంబంధించిన కొన్ని క్లూస్ కోసం సిపి సజ్జనారు అయితే అతన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నించిన క్రమంలో కొంతవరకు నిజాలు ఒప్పుకొని కొన్ని ఎవిడెన్స్ అతను ఇచ్చినట్టు ఒప్పుకున్నారు. మరిన్ని వివరాలు ఇంకా రావాల్సి ఉంది. అయితే ఒక ట్రైనీ ఐపీఎస్ ఇలా నేరాలకు పాల్పడితే జనాలు ఏ విధంగా ఉంటారు అంటే అధికారంలో ఉండి రూల్ చేయాల్సిన ఈ ట్రైనీ ఐపీఎస్ఏ ఇలా పక్కదారులు దొక్కి జనాలపై దండయాత్ర చేస్తూ అలా మహిళల పట్ల అసభ్యకరమైన పదజాలాలు వాడడం, అలా వీడియోలు తీసుకోవడం అసలు ఏ విధంగా అతనికి కరెక్ట్ అనిపించిందో తెలియదు. కానీ తెలంగాణ ప్రజలందరూ అలాగే గవర్నమెంట్ కూడా అతనిపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుత వివరాలు ఈ విధంగా ఉంటే మరిన్ని వివరాలు తెలవాల్సి ఉంది.